మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు హైవే మీద ఉన్నాము. టోల్గేట్ దగ్గర దాటిన వెంటనే గొల్లప్రోలు ఊళ్ళోకి ఎంటర్ అయ్యే మీద బైపాస్ దగ్గర ఇక్కడ మనకి చూస్తే గనక మట్టి గణపతి విగ్రహాల తయారీకి సంబంధించి వర్క్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. సేవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయరామ్ గారు, ప్రకృతి ప్రేమించే వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు, విజయరామ్ గారు ప్రకృతి పట్ల ఎంతో బాధ్యతగా ఉంటారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రకృతి అంటే ఎనలేని ప్రేమ, అభిమానం ఆయనకి. ప్రకృతి నుంచి మనం ప్రతిదీ కూడా ప్రకృతిని ప్రేమించాలి, ప్రకృతిని ఆరాధించాలని చెప్పే వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు, విజయరామ్ గారు ఇద్దరు కూడా ఆ ప్రకృతి పట్ల వాళ్ళకి ఎంత బాధ్యత ఉంటుంది, సమాజం పట్ల ఎంత బాధ్యత, ప్రేమ ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయం. అయితే గత కొన్ని రోజుల క్రితం ఈ సేవ్ ఫౌండేషన్ ఎవరైతే సేవ్ ఫౌండేషన్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో విజయరామ్ గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఇక్కడ మట్టి విగ్రహాలు ఏవైతే వినాయక చవితి రాబోయే సెప్టెంబర్ నెలలో వినాయక చవితిని పురస్కరించుకుని వినాయక చవితికి సంబంధించి మట్టి విగ్రహాల తయారీని ప్రకృతిని అంటే కాలుష్యాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా మట్టి విగ్రహాలని పిఠాపురం నియోజకవర్గం నుంచే మొదలుపెట్టే దానికి కార్యాచరణ మొదలుపెట్టారు. దానిలో భాగంగానే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో ఇక్కడ చూస్తే కనుక మట్టి విగ్రహాల తయారీ జరుగుతుంది. ఇది సేవ్ ఫౌండేషన్ విజయరామ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వినాయక చవితికి సంబంధించి వినాయక విగ్రహాలను మట్టితో తయారు చేయడానికి ఇక్కడ సన్నాహాలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇక్కడ ఎండుగడ్డి ఏదైతే ఉందో ఎండుగడ్డి ద్వారా ముందుగా వినాయకుడికి ఒక రూపాన్ని తయారు చేస్తున్నారు. తర్వాత దానికి సంబంధించి ఇక్కడ సామాగ్రి మొత్తం కూడా ఇక్కడ పెట్టారు. రాబోయే వినాయక చవితి సంబరాలను పిఠాపురం నియోజకవర్గ ప్రజలు కేవలం మట్టి విగ్రహాలతోనే పూజించాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ముందుగా నా నియోజకవర్గం నుంచే మొదలు పెడతానని చెప్పడం జరిగింది. దీనికి సేవ్ ఫౌండేషన్ విజయరామ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పనులు చక్కచక్క జరుగుతున్నాయి. వినాయక చవితికి అయితే మాత్రం ఈసారి ప్రకృతిని ఆస్వాదించాలని, ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరూ కూడా ఈ మట్టి గణపతిని ఆరాధిస్తారు. మట్టి గణపతిని అక్కడ విగ్రహాన్ని పెట్టి పూజలు కూడా చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. గడ్డితో ఇక్కడ ఒట్టిగడ్డితో మొత్తం అంతా కూడా ఏదైతే ఉందో ఎట్టిగడ్డితో ముందుగా వినాయకుడి రూపానికి సంబంధించి ఇక్కడ తయారు చేస్తున్నారు. వినాయకుడి బొజ్జకు సంబంధించి మీరు ఇక్కడ రూపాలు చూస్తే కనుక ప్రతిదీ కూడా చాలా న్యాచురల్ గా కేవలం మట్టి విగ్రహాలు తయారు చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు, విజయరామ్ గారు కలిసి ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. పిఠాపురం నియోజకవర్గం మొత్తం కూడా మట్టి విగ్రహాలనే ఉపయోగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం సంకల్పించడం నిజంగా అందరూ గర్వించదగ్గ విషయం, అందరూ ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయి చాలా విపరీతాలకు దారితీస్తుంది, చాలా సమస్యలకు అది కారణమవుతుంది. అయితే రాబోయే రోజుల్లో ఈ పొల్యూషన్ నియంత్రణ చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు సంకల్పించిన ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ అండగా నిలబడి ప్రతి ఒక్కరూ తమ సహాయ సహకారాలు అందించి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేవలం మట్టి గణపతిని పూజించాలి, మట్టి విగ్రహాలను మాత్రమే వారు ఇంట్లో కానీ లేదా ఎక్కడైతే పందిర్లు పెట్టుకుంటున్నారో పందిర్లలో కానీ కేవలం మట్టి గణపతిని పెట్టడం అనేది అందరూ కూడా చెయ్యాలి. ఇది ప్రతి ఒక్కరికి బాధ్యత అని చెప్పి తెలియజేయడం కోసం సుమన్ టీవీ ఆధ్వర్యంలో ముందుగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. అంతే కనుక వినాయక విగ్రహాలు మట్టితో తయారు చేయడానికి ముందుగా పనులు మొదలుపెట్టింది ఇక్కడ కనబడుతుంది. చాలా విగ్రహాలు ఇక్కడ ఆల్రెడీ ఎండుగడ్డితో ఇక్కడ తయారు చేయడం మొదలైంది. అంటే డెమో మోడల్ ఎలాగైతే దాని షేప్ ఎలాగైతే అవుతుందో దానికి సంబంధించి ముందస్తుగానే వీళ్ళు ఆ షేప్ తయారు చేసుకోవడం జరిగింది. దీనికి మీరు ఇక్కడ చూస్తే కనుక చాలా విగ్రహాలు ఆల్రెడీ తయారు చేయడానికి దీనికి సంబంధించిన నమూనాలు సిద్ధం చేసి ఉంచారు. ఇక్కడ మనం గమనిస్తే కనుక ప్రతిదీ చూడండి. ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలి ఇక్కడ మీరు? कितना दिन रहना है इधर आके 10 days
10 రోజులు ఉంటారు ఇక్కడ. మరి విగ్రహం తయారు చేయడానికి మట్టి ఎక్కడి నుంచి వస్తుంది మీకు? मिट्टी किधर से आ रहा है? तो मट्टी ट्रैक्टर वाला वो उधर बाहर से लेके आ रहा है, कलकत्ता से आ रहा है, थोड़ा यहाँ से लेते हैं। మట్టి కూడా కలకత్తా నుంచి వస్తుందా? हाँ, थोड़ा मट्टी भी कलकत्ता से आ रहा है। ఒక విగ్రహం తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? एक बनाने के लिए ऐसा तो एक तो नहीं बन रहा है, एक ही साथ में बन रहा है। समझो एक विक्रम को 10 दिन लग जाता है। 10 రోజులు పడుతుంది. చూసారు కదా, వీళ్ళు విగ్రహాలు తయారు చేసే వాళ్ళు అయితే కలకత్తా నుంచి వచ్చారు. కలకత్తా నుంచి వచ్చి విగ్రహాలు తయారు చేయడానికి ఇదయ్యారు. మట్టి కూడా కలకత్తా నుంచే వస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు. ఒక విగ్రహం తయారు చేయడానికి పెద్దదైతే 10 రోజుల వరకు పట్టొచ్చని చెప్తుంటున్నారు. ఇక్కడైతే చాలా శరవేగంగా విగ్రహాల తయారీ కార్యక్రమం అయితే రూపుదిద్దుకుంటుంది. ఇక్కడ గమనిస్తే గనక మట్టితో తయారు చేయడానికి స్వచ్ఛమైన మన్ను ఏదైతే ఉందో బంక మన్ను, మొత్తం ఈ మన్ను తీసుకురావడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే గనక ఈ బంక మన్ను ఏదైతే ఉందో ఈ మట్టితో వినాయకుడి విగ్రహాలు తయారు చేయడానికి సంకల్పించారు. అదే విధంగా అక్కడ మీకు గమనిస్తే గనక వర్క్ చాలా వేగంగా జరుగుతుంది. ఎందుకంటే రాబోయే ఇంకా కేవలం 40 రోజులు లేదా 50 రోజులు మాత్రం మిగిలి ఉంది. సెప్టెంబర్ నెలలో వినాయక చవితిని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ కూడా మట్టి విగ్రహాలు పూజించాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారికి గమనిస్తే మట్టి అక్కడ చూస్తే ఎర్రమట్టి ఉంది. దానికి సంబంధించి ఇక్కడ చూస్తే స్వచ్ఛమైన మన్ను ఏదైతే ఉందో ఈ మట్టిని ఆస్వాదించే వాళ్ళు ఎవరైనా చాలా చాలా స్వచ్ఛమైన మట్టిది. నేల తల్లిని ప్రేమించే ప్రతి ఒక్కరు, ప్రకృతిని ఆస్వాదించే ప్రతి ఒక్కరు, దేవుని పట్ల ప్రేమ అభిమానం, అదేవిధంగా దేవుడి మీద అభిమానంతో పూజించే ప్రతి ఒక్కరు కూడా కేవలం మట్టి విగ్రహాలని పూజిద్దాము, మట్టి విగ్రహాలనే మనం అక్కడ నెలకొల్పుదాము. మట్టి విగ్రహాల ద్వారా మన రాబోయే తరాల వాళ్ళని మనం ప్రోత్సహించే విధంగా, మనం వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ అండదండగా నిలబడి మనం ఆయన చేసిన ప్రతి పనిలోని ఆయన సంకల్పానికి దీటుగా మనం సహాయ సహకారాలు అందించాలి అనే ఉద్దేశంతో మనం ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ చాలా వేగంగా పనులైతే జరుగుతున్నాయి. దయచేసి ప్రతి ఒక్కరూ రాబోయే రోజుల్లో వినాయక చవితిని మట్టి విగ్రహాలతోనే మనం పూజించే విధంగా ఈ సంవత్సరం నుంచే కార్యాచరణ ప్రకటిద్దాం అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరుగుతుంది. దీనికి పిఠాపురం ప్రజలందరూ కూడా వారి వంతు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. పరిస్థితి చూస్తుంటే కెమెరామెన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ.